ఒక తాజా శుభవార్త. ఇక్కడ తారీఖు చూసుకోవచ్చు 39వ నెల 2024 సోమవారం నాడు ఏదైతే రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మనకు 5 రోజుల ముందే రైతు భరోసా దసరాకు ముందే రైతు భరోసా డబ్బులు అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అధికారంలోకి వస్తే ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడానికి నిధులు సిద్ధంగా చేయగా ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఇక అప్పటి నుంచి రైతు భరోసా పథకం అనేది అందలేదన్నమాట. తాజా ప్రభుత్వం దసరాకు భరోసా ఇస్తామని ప్రస్తుతం మరో నెల రోజులలో మనకు రబీ సీజన్ సంబంధించి ఏదైతే ఉందో పూర్తిగాను అయితే రైతు భరోసా డబ్బులు అయితే రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. మార్గదర్శకాలపై ఆందోళన. ఇక ప్రభుత్వం రైతు భరోసా నిధుల జమకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్టయితే 7.5 ఎకరాలు 8 ఎకరాల వారికి పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానైతే తక్కువనైతే కనబడుతున్నాయి అన్నమాట. మనకు 10 ఎకరాల వారు ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో 7.5 ఎకరాలకే పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. 10 ఎకరాల వరకు కూడా పరిమితి అయితే పెడితే మంచిగా ఉంటుందని అయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులపై అయితే బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అక్టోబర్ మొదటి వారంలో కొత్త రేషన్ హెల్త్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. గ్రామంలోనే సభలు నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామని మంత్రులతో ప్రముఖ వచ్చేసి ఏదైతే ఉందో పలువురు రేషన్ కార్డుల అర్జీలు సమర్పించేందుకు మంత్రి ఉత్తమ్ అయితే ఈ మేరకు అయితే స్పందించారన్నమాట. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు తెలంగాణలో మనకు ఏదైతే ఉందో అలాగే మనకు ఏదైతే ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి రేషన్ కార్డుల అర్జీలు అయితే సమర్పించడానికి అయితే మంత్రి ఉత్తమ్ వచ్చేసి స్పందించడం అయితే జరిగిందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకం రేపటి నుండి ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. రేపు చూసుకున్నట్టయితే మనకు డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా తక్కువగానే అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు దసరా పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ ఏదైతే ఉందో సద్దుల బతుకమ్మ నాటికి రైతు భరోసా డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట. ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. దసరా 12వ తారీఖు కాబట్టి దసరాను అయితే మనకు దసరా నేపథ్యంలో దృష్టి పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మనకు 5 తారీఖు నుంచి అక్టోబర్ ఏదైతే 5 తారీఖు ఉందో రైతు భరోసా పథకం అయితే అమలుకు అయితే శ్రీకారం అయితే చుట్టిందన్నమాట. ప్రతి ఒక్క రైతుకైతే ఈ వీడియోని అయితే ఉపయోగపడుతుంది కాబట్టి అందరికైతే షేర్ చేయండి. అయితే గుట్టలు సాగుకు యోగ్యం కాని భూములకు సైతం పెట్టుబడి సాయం అందజేసి ప్రభుత్వ నిధులు దుబారా చేశారు. దాంతో ప్రభుత్వం ఖజానాకు గడిపడింది. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ అలా కాకుండా సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలనే ఉద్దేశంతో కసరత్తు అయితే నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎకరాలకు సాగు చేస్తున్నట్లు సూచనప్రాయంగా తెలుస్తుంది. సాగు చేస్తున్న పంటలకే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రైతు భరోసా పథకం ద్వారా ఏటా ఎకరాకు 2 విడతల వారీగా ఏదైతే వర్షాకాలం అండ్ యాసంగి సీజన్ 2 సీజన్లు కలిపి మనకు 15,000 రూపాయలను అందించనున్నారు. ఎకరాకు వచ్చేసి 7,500 రూపాయలు. వానాకాలం అలాగే మనకు యాసంగి సీజన్ 2 సీజన్లు కలిపి 15,000 రూపాయలు ప్రతి ఏటా సంవత్సరానికి అయితే ఈ రైతు భరోసా పథకం అయితే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి. థ్యాంక్ యూ.